ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనే నేమ్తో ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో ఈ ఓసీఐ కార్డు ఎవరికి ఇష్యూ చేస్తారంటే ఇలాగే ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ వచ్చింది, సో ఇండియా పాస్పోర్ట్ వదిలేసి సిటిజన్షిప్ వదిలేసామన్నప్పుడు సో వాళ్ళు ఓసీఐ కనుక తీసుకుంటే ఇప్పటికే మనకి 2025 నాటికి దాదాపు 50 లక్షల మంది ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కలిగి ఉన్నారనమాట, అంటే ఓసీఐ. సో ఈ ఓసీఐ ఉంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వెళ్ళి వేరే కంట్రీలో సెటిల్ అయ్యారు, ఇంకా ఆ కంట్రీ సిటిజన్షిప్ వస్తుంది కాబట్టి ఇండియా సిటిజన్షిప్ వదిలేశారు అనుకో, ఇంకా వాళ్ళు వేరే కంట్రీ పర్సన్ ఎలాగో అలాగే ట్రీట్ చేస్తారు ఇండియాలో. సో వాళ్ళకి ప్రాపర్టీస్ కొనడానికి కానీ ఆస్తులు ఏమి కలిగి ఉండడానికి అవకాశం ఉండదు, ఓటింగ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు ఒకసారి మనం సిటిజన్షిప్ వదిలేశాక. అయితే ఈ ఓసీఐకి కనుక అప్లై చేసుకొని వాళ్ళు ఓసీఐ కనుక తెచ్చుకుంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళాము, అక్కడ సెటిల్ అయిన తర్వాత అక్కడ సిటిజన్షిప్ వస్తుందని చెప్పి ఇండియా సిటిజన్షిప్ వదిలేసాం, అక్కడ సిటిజన్షిప్ వచ్చింది, ఇప్పుడు మనం అఫీషియల్గా యూఎస్ సిటిజన్స్ అనుకోండి. కానీ ఇండియాలో మనకు కొన్ని ప్రాపర్టీస్ కొనాలని ఉంది, మన పేరెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, సో ఇండియాతో కూడా అసోసియేషన్ కంటిన్యూ చేయాలనుకున్నాం. సో అలాంటప్పుడు ఇక మనకి 2 సార్ల సిటిజన్షిప్ మెయింటైన్ చేసే అవకాశం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవ్వదు. కాబట్టి ఓసీఐ కనుక అప్లై చేసుకుంటే ఈ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా మనకు వస్తుంది. వచ్చిన తర్వాత ఒక్క ఓటింగ్ తప్ప ప్రాపర్టీస్ కొనుక్కోవడం అవన్నీ కూడా యాజ్ యూజువల్గా మనం ఇండియన్ సిటిజన్స్ ఎలాగైతే అవుతామో అలాగే ఇవన్నీ చేయొచ్చు. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అగ్రికల్చరల్ ల్యాండ్స్, ఫామ్ హౌసెస్ ఇలాంటివి కొనకూడదు, ఓన్లీ కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ ప్రాపర్టీస్ మాత్రమే కొన్ని హోల్డ్ చేయాలి అనే కండిషన్ ఉన్నాయన్నమాట. సో వాటికి లోబడి మనం ఆల్మోస్ట్ సిటిజన్స్ ఏవైతే బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తారో ఇండియా సిటిజన్స్ ఆ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయొచ్చు వేరే కంట్రీలో సిటిజన్షిప్ ఉన్నా కూడా. అయితే ఈ సోకాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ వేటి కోసం అయితే మనం ఇండియా సిటిజన్షిప్ని వదిలేస్తున్నారో మన వాళ్ళు, ఆ సోకాల్డ్ కంట్రీస్ అన్నీ డ్యూయల్ సిటిజన్షిప్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. అంటే వాళ్ళ కంట్రీలో సిటిజన్షిప్తో పాటు వేరే చోట ఎక్కడైనా సిటిజన్షిప్ ఉన్నా వాటికి ఏం ప్రాబ్లం లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ మనకేం ప్రాబ్లం రావట్లేదు. కానీ ఇండియన్ సిటిజన్షిప్ రూల్స్ ప్రకారం 2 కంట్రీస్ సిటిజన్షిప్ ఒకేసారి హోల్డ్ చేయకూడదు కాబట్టి ఇండియాతో పాటు మన వాళ్ళు ఇక్కడ వదిలేయాల్సి వస్తుంది. సో ఈ ఓసీఐ ఈ ప్రాబ్లమ్ని చాలా వరకు సాల్వ్ చేయగలుగుతుంది. సో అయితే బ్రాడ్ రీజన్స్ ఎందుకు మన వాళ్ళు ఎక్కువ మంది ఇండియా సిటిజన్షిప్ వదిలేసి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే అక్కడ ఆ కంట్రీలో దొరికే బెటర్ లివింగ్ కండిషన్స్ కావచ్చు, లేకపోతే హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు. అంటే వాళ్ళ సంపాదనలోంచి గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ పే చేస్తే ఇంకా మిగతా అన్ని గవర్నమెంట్ చూసుకోగలుగుతుంది అనే అష్యూరెన్స్ అక్కడ వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈజీగా ఆ సిటిజన్షిప్ తీసుకోవడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు యూఎస్లో సిటిజన్షిప్ కోసం క్యూలో ఉన్న వాళ్ళందరినీ సాల్వ్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉందన్నమాట. సో అంత డిమాండ్ ఉంది యూఎస్ సిటిజన్షిప్కి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక పర్సన్ ₹1,00,00,000 కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, శాలరీ రూపంలో ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, ఆ పర్సన్ మినిమం 35 లక్షల వరకు ట్యాక్స్ కడతాడు. కానీ 35 లక్షలకు సరిపడా ఆ పర్సన్కి ఇండియన్ గవర్నమెంట్ ఏమిస్తుంది, ఆ పర్సన్ సాటిస్ఫైడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ పరంగా కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ నుంచి ఆ పర్సన్ సాటిస్ఫైడా అంటే డెఫినెట్గా కాదు. కానీ యూఎస్లో ఇలా ఉండదు. సో అలాగే డెవలప్డ్ కంట్రీస్లో ఇలా ఉండదు. సో బేసిక్ లైక్ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ ఇలాంటివన్నీ గవర్నమెంట్ చాలా బాగా టేక్ కేర్ చేయడం వల్ల అక్కడ ఒక రకమైన బెటర్ డిమాండ్ ఏర్పడింది ఆ సిటిజన్షిప్కి. అలాగే ఇప్పుడు మోస్ట్లీ ఈ సిటిజన్షిప్ మొత్తం టాపిక్లో గవర్నమెంట్ వర్రీ అవుతుంది ఏంటంటే ఇలా వదిలేసి వెళ్ళే వాళ్ళలో చాలామంది మిలియనీర్లు ఎక్కువగా ఉండడం అనేది ఇప్పుడు ట్రెండ్. సో ఈ మిలియనీర్స్, స్టార్టప్స్ వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వాళ్ళందరికీ ఇక్కడ ఇనఫ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నా కూడా, లైక్ వాళ్ళకి ఇనఫ్ బ్యాకప్ ఉన్న అసెట్స్ కానీ అన్నీ ఉన్నా కూడా వాళ్ళు వేరే కంట్రీ సిటిజన్షిప్కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. దీనివల్ల ఇండియా యొక్క ఇంటెలిజెన్స్ కావచ్చు, తర్వాత రేపు ఇండియన్ గవర్నమెంట్కి వచ్చే వాళ్ళ నుంచి ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూ కూడా ఇవన్నీ లాస్ అయిపోవడం అనేది ఇండియన్ గవర్నమెంట్కి ఒక సెట్ బ్యాక్ అనమాట. సో ఇది ఓవరాల్గా ఈ సిటిజన్షిప్ వల్ల మనకి ఇండియాకి జరుగుతుంది.